హాయ్! వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే పల్లి చట్నీ అండి. ఈ టైప్‌లో పల్లీలతోని ఈ విధంగా రోటి పచ్చడి ఒక్కసారి నూరి చూడండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా అద్భుతమండి. పల్లీలంటే తెలిసిందే కదా! వేరుశెనగ పప్పులు. వాటితోని ఒక్కసారి ఈ టైప్‌లో పచ్చడి నూరి చూడాలి. రుచి మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ఎలా చేయాలంటే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో వేరుచెన పప్పులు వేసుకునేసి అవి ఒక పిడికిడి దాకా వేసుకునేసి ఇలా ఫ్రై చేసుకోవాలండి. అవి కూడా మనం ఫ్రై చేసేటప్పుడు మంట హైలో పెట్టకుండా కొంచెం మీడియం లేదా లోలో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా బాగా మనం ఫ్రై చేసుకోవాలండి. అంటే గింజ లోపల కూడా ఇలా బాగా ఫ్రై అవ్వాలి. ఆ టైప్‌లో వీటిని మనం ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు తీసేసి ఏదైనా ఒక ప్లేట్‌లోకి వేసుకోవాలి. కానీ ఇవి మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే పచ్చడి టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. ఇప్పుడు సేమ్ అదే కడాయిలో కొంచెం నూనె వేసుకునేసి అంటే ఒక టేబుల్ స్పూను. ఇప్పుడు దాదాపు ఒక 10 దాకా పచ్చిమిరపకాయలు తీసుకునేసి అందులో వేసి అంటే అవి మంట ఉండేదాన్ని బట్టే ఎక్కువ తక్కువ వేసుకోవాలండి. ఎక్కువ స్పైసీ ఉంటే కొంచెం తక్కువ వేసుకోవాలి పచ్చిమిరపకాయలు. అంటే మనం స్పైసీ తినేదాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకునేసి ఈ టైప్‌లో బాగా వేగనిచ్చుకోవాలి. అది ఎలా అంటే పచ్చిమిరపకాయలు ఎప్పుడైనా వేయించేటప్పుడు కొంచెం మధ్యలో లైట్‌గా ఇలా సన్నగా ఘాటు పెట్టుకుంటే ఏందంటే చిటపటని ఎగరకుండా ఇలా సూపర్‌గా ఫ్రై అవుతాయండి. లోపల గూడా బాగా ఉడికిపోతాయి. ఓకే. ఇప్పుడు ఇవన్నీ తీసి గూడా ఒక ప్లేట్‌లో వేసి సేమ్ అదే కడాయిలో ఆ కొంచెం నూనెలోనే టమోటాలు గూడా కట్ చేసినవి వేసుకోవాలండి. నేను ఇయైతే ఒక 4 టమోటాలు కట్ చేసి వేశాను. ఎందుకంటే దాదాపు ఒక 10, 12 పచ్చిమిరపకాయలు వేశాను గదా! దాంట్లోకి ఇంత మాత్రం టమోటా ఉండాలండి. అప్పుడే రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నిటిని గూడా మనం ఇలా మెత్తగా గుజ్జు టైప్ అయ్యేంత వరకు ఇలా బాగా సన్న మంట మీద ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే దీనికి చాలా మంచి రుసొస్తుంది. పచ్చడి నూరినప్పుడు కూడా గంధంలాగా చాలా బాగుంటుంది. ఓకేనా? ఈ టైప్‌లో మనం ఇవి గూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై చేసిన వాటన్నిటిని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లారనిచ్చి ఇప్పుడేం చేద్దామంటే ఒక రోల్ అయితే సిద్ధం చేసుకోవాలి. రోల్ సిద్ధం చేసిన దాంట్లో ముందుగా ఫ్రై చేసిన వేరుచెన పప్పులు దాంట్లో వేసేసి బాగా మెత్తగా దంచుకోవాలండి. ఈ బాగా ఫ్రై అయ్యి ఉన్నాయి కాబట్టి వేరుచెన పప్పులు సింపుల్‌గానే మెత్తగా మెదిగిపోతాయండి. ఈ విధంగా దంచిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫ్రై చేసిన ఈ పచ్చిమిరపకాయలు ఏవైతే ఉన్నాయో అవన్నింటిని దీంట్లో వేసుకునేసి ఇప్పుడు కాస్త గెంటెతోని అడుగు కాస్త ఇలా మీదకి తిప్పుకోవాలండి. ఎందుకంటే ఈ వేరుచెన పప్పులు దంచినప్పుడు అడుగున అతుక్కుంటుంది కాబట్టి ఇలా గీకేసి అలా కలిపిన తర్వాత ఇప్పుడు కచ్చపచ్చగా ఇవన్నింటిని దంచేసుకోవాలి. అంటే ఈ పచ్చిమిరపకాయలు మొత్తం కచ్చపచ్చగా అయిపోవాలండి. ఇలా అయిన తర్వాత ఇప్పుడేం చేద్దామంటే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఓకేనా? రుచికి సరిపడా సాల్ట్ వేసినాక కొంచెం జీలకర్ర అంటే సగం టేబుల్ స్పూన్ వేసుకునేసి, వెల్లుల్లి రెమ్మలు ఒక గడ్డ వేసుకునేసి, ఇప్పుడు దీన్ని మొత్తాన్ని గూడా మెత్తగా దంచేసుకోవాలి. కానీ ఒక్కొక్కటిగా ఈ విధంగా మనం ఒక ప్రాసెస్ టైప్‌లో గాని దీన్ని ఇలా దంచుతూ వస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ముందుగా నానబెట్టిన ఈ చింతపండును గూడా దాంట్లో వేసుకుందాం. అంటే ఈ చింతపండు దాదాపు ఒక 10 నిమిషాల సేపయితే నానబెట్టుకోవాలండి. ఓకేనా? అంటే ఒక చిన్న నిమ్మకాయ సైజు. మరీ ఎక్కువ అవసరం లేదండి. టమోటాలేస్తున్నాం గాబట్టి ఎక్కువ అవసరం లేదు. కొద్దిగా సరిపోతుంది. ఇప్పుడు అదంతా మెదిగిన తర్వాత ఫ్రై చేసిన ఈ టమోటా పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని వేసేసుకుందాం. అంటే ఫ్రై చేసిన టమోటాలని. ఈ ఫ్రై చేసిన టమోటాలని దాంట్లో వేసిన తర్వాత ఇప్పుడు కాస్త ఇలా కిందకి మీదకి తిరగేసుకుంటూ వీటిని బాగా కలుపుకునేసి ఇప్పుడు కొంచెం దీన్ని మెత్తగా దంచేసుకోవాలండి. ఎప్పుడైనా టమోటాలు వేసినప్పుడు రోకల పోటు ఎక్కువ కొంచెం గట్టిగా దంచొద్దండి. ఎందుకంటే ఎగిరి కంట్లో పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ టైప్‌లో కొంచెం స్మూత్‌గా దంచేసుకోవాలి. ఇలా బాగా కలిసే విధంగా దంచిన తర్వాత ఇప్పుడు ఒక ఉల్లిగడ్డను తీసుకునేసి 2 భాగాలుగా కట్ చేసి దాంట్లో పెట్టి ఈ ఉల్లిగడ్డని కచ్చపచ్చగా దంచేసుకోవాలి. ఎవరైనా అనుకోవచ్చండి. ఈ ఉల్లిగడ్డని ఇలా దంచేద్దానికి కట్ చేసి వేస్తే సరిపోతుంది గదా! కాదండి. ఇలా దంచితేనే అందులోంచి నీరు టైప్‌లో బయటకొచ్చి, ఈ పచ్చడి కన్నది రుచి చాలా బాగుంటుందండి. కట్ చేసి వేసినవంటే అంత రుచించదు. ఓకేనా? ఇప్పుడు ఈ చింతపండు నీళ్ళు ఏదైతే ఉన్నాయో కొద్దిగా అలా పోసుకునేసి, అంటే ఈ పచ్చడిని కొంచెం జారు టైప్‌లో వచ్చే విధంగా ఇలా రుబ్బేసుకోవాలండి. మరి ఎక్కువ అవసరం లేదండి. కొద్దిగా అంటే ఒక 2 టేబుల్ స్పూన్‌లు లేదా 3 టేబుల్ స్పూన్‌ల మందం చాలండి నీళ్ళు. ఓకేనా? అయ్యి చింతపండు నీళ్ళు వేశాను. ఓకేనా? ఈ టైప్‌లో మనం బాగా మెత్తగా గుజ్జు టైప్‌లో రుబ్బుకోవాలండి. అంటే ఇది ఎలా అంటే జిగటలాగా రావాలి. అప్పుడే ఆ పచ్చడి తింటుంటే రుచి ఉంటుందండి. అద్భుతంగా ఉంటుంది.
ఒక్కసారి మీరే చూడండి ఎలా ఉంది. ఇలా చూస్తేనే నోట్లోంచి నీళ్ళు ఊరుతాయండి. అంత బాగుంది. ఇంకా ఈ పచ్చడి తింటుంటే రుచి ఉంటుందండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. పచ్చడి ప్రియులకైతే మాత్రం ఇదొక వరమండి. అంత బాగుంటుంది ఈ పచ్చడి. ఇప్పుడు బౌల్‌లోకి వేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకునేసి దాంట్లో ఒక గంటి ఆయిల్ వేసుకోవాలండి. ఆ ఆయిల్‌ని కాస్త వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అయితే తాలింపు గింజలు వేసుకునేసి, ఆ తర్వాత ముక్కలు పొడిచిన వెల్లుల్లి రెమ్మలు దాంట్లో వేసేసుకునేసి, వీటిని కొంచెం దోరగా వేగనిచ్చుకోవాలండి. అంటే మనం వేసిన ఈ పోపు గింజలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం దోరగా ఇలా వేగాలి. వేగిన తర్వాత ఒక 3 ఎండుమిరపకాయలు వేసుకునేసి, ఆ తర్వాత చిటికెడు ఇంగువ పొడి కూడా వేసి, దీన్ని కాస్త అలా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్సింగ్ అయిన తర్వాత ఇప్పుడు ఒక 4 రెమ్మల కరివేపాకు దూసి దాంట్లో వేసుకునేసి కాస్త చిటపటలాడించుకోవాలండి. ఆ కరివేపాకు గూడా మంచి స్మెల్ ఉండేది తీసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు రోట్లో దంచిన పచ్చడి ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని దీంట్లో వేసేసుకోవాలి. ఈ దీంట్లో పోపులో వేసిన తర్వాత ఇప్పుడేం జేయాలంటే ఇక స్టవ్ ఆఫ్ చేసుకున్నా సరిపోద్దండి. ఇదేంటంటే ఎక్కువ శాతం ఉడికించే అవసరం ఉండదు. ఓకేనా? ఆల్రెడీ అన్నీ ఉడికినయే గాబట్టి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకునేసి ఇక వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటుంటే టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి. దేనిలోకైనా సరే ఈ పచ్చడి రుచి మాత్రం చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఇది కాస్త ఈ పచ్చడి వేసుకునేసి దీంట్లో కొద్దిగా అలా నెయ్యి అలా పోసుకొని కలుపుకొని తింటుంటే రుచి ఉంటుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా ఖచ్చితంగా ట్రై చేయండి. మరొక వీడియోలో కలుద్దామా?